పద్మ గారు ఇంతమందిని ఎన్‌కౌంటర్‌ల పేరుతో చంపేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యని, లేదంటే ఇంత దారుణంగా కనీసం ముఖం గూడా కనిపించకుండా కుంగి కృషించేలాగా చంపేస్తున్నారు గదా! ఇవన్నీ చూస్తే ఎవరైతే ఎన్‌కౌంటర్‌లకు గురయ్యారో వాళ్ళ కుటుంబాలు గాని, అమరుల బంధుమిత్రులు గాని ఎట్లా జూస్తున్నారు ఈ చర్యని మొత్తం? వాళ్ళు ఎట్లా భావిస్తున్నారు? ఇదంతా వాళ్ళలో ఎట్లాంటి మానసిక సంఘర్షణకు దారితీస్తుంది? అనేక సంవత్సరాలుగా అమరుల కుటుంబాల బాధ వర్ణనాతీతం. ఏ మనిషి అయినా ఒక మనిషి తన కుటుంబం నుండి, తమ జీవితం నుండి వెళ్ళిపోతే, వెళితే ఆ జీవితంలో ఇంకెప్పుడు వాళ్ళు పూరించుకోలేరు. అట్లాగే ఆ మనుషులకు సంబంధించిన జ్ఞాపకాలు, అవి చివరి జ్ఞాపకాలైతే, ఆ స్పర్శ, ఆ జ్ఞాపకం, ఆ చివరి వీడుకోలు చాలా సగౌరవంగా జరగాలి. అది ప్రతి మనిషి కోరుకుంటారు. అమరుల రక్త సంబంధికులు కూడా కోరుకుంటారు. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే మనం అంతిమ సంస్కారాలు అంటున్నామో వాటిని కుసంస్కారంతో చాలా హీనపరుస్తూ, ఆ శవాలను కింద లాక్కొస్తూ, సగం సగము చర్మం ఊడిపోయేలాగా చేస్తూ, తొక్కుతూ, అట్లాగే తంతు వాటి పక్కనే ఆనందంగా ఈ మనుషులను చంపి ఈలలు వేస్తున్నప్పుడు, ఇది చాలా దశాబ్దాలుగా జరుగుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎట్లా అనిపిస్తుంది? మన ఇంటి కుక్కను కొడితేనే మనకు బాధ అనిపిస్తుందే? మన ఇంటి వాళ్ళని ఎవరైనా ఏమన్నా అంటే మనం 10 మందిమైనా ఎదురుంగా పోతామే. ఇది ఒక హక్కు మనుషులకి. కానీ తమ పిల్లల్ని, తమ సహచరుల్ని చంపేస్తూ, వాళ్ళని అలా ఈడుస్తూ, చివరికి ఛిద్రమైన శరీరాలని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా మా పిల్లల్ని ఎందుకు ఇట్లా ఇస్తున్నారనే కనీస హక్కును కూడా ఆ కుటుంబాలకు లేకుండా చేయడం అనేది, ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం? ఈ అమరుల కుటుంబాలు ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులని వాళ్ళు అనుభవించాలి కదా. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు చనిపోయినా, విదేశాలలో చనిపోయినా ఇక్కడి వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ఇక్కడి ప్రభుత్వమే తన పిల్లల్ని తనే చంపేస్తూ, వాటిని ఛిద్రం చేస్తూ, చివరికి తమైతే ఏ ఓటైతే వేసి ఆ ప్రభుత్వాలను ఎన్నుకున్నారో వాళ్ళ ఓట్ల మీద, వాళ్ళు ఇచ్చే పన్నుల మీద బతుకుతున్న ఈ ప్రభుత్వం వాళ్లకు కనీసం మాట్లాడే హక్కు లేకుండా చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని సభ్య సమాజం గమనించినా మాట్లాడలేకపోతుంది. కొద్దిమంది బుద్ధిజీవులు, మేధావులు, ఇంకొద్దిమంది ప్రజా పోరాటాల్లో ఉంటున్న సోషల్ యాక్టివిస్టులు చాలామంది ఈరోజు సంఘీభావం తెలుపుతున్నారు కనుకనే ఈ అమరుల రక్త సంబంధికులు కనీసము ఆ ఛిద్రమైన శరీరాలనైనా తెచ్చుకోగలుగుతున్నారు. చివరి స్పర్శ వాళ్ళకు తాకడానికి కూడా వీలు లేకపోయినా కూడా వాళ్ళకొక ఫీలింగ్, నా రక్తం నా దగ్గరికి వచ్చింది, ఆ ఎముకలు నా దగ్గరికి వచ్చాయి, నేను ఈ చోట ఖననం చేసుకున్నాను, రేపు పొద్దున వెళ్ళి తాకుతాను అనే ఒక్క చిన్న ఫీలింగ్ వాళ్ళకు కలగడానికి ఈ సభ్య సమాజంలో ఇంకా మానవీయమైన విలువలు కలిగిన వ్యక్తులు ఉండడం, ఆ వ్యక్తులు ఉండడమే ఈరోజు ఈ మాత్రం పనైనా బంధుమిత్రుల సంఘం కానీ, అమరుల రక్త సంబంధికులు కానీ చేసుకోగలుగుతున్నారు.